ప్రైజ్ ది లార్డ్. ప్రభునామం మీ అందరికి వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుదినము ఆయన మాటలు మనకు అందించి మనల్ని సంతోషపరుస్తున్నారు. ఈ సంతోషం పొందుకోవడానికి చాలాసార్లు మనం ఏం చేస్తామంటే లోకం వైపు చూస్తాం. నేను అక్కడికి వెళ్తే సంతోషం, ఇక్కడ సమయం గడిపితే సంతోషం, సినిమా చూస్తే, సీరియల్ చూస్తే, తర్వాత యూట్యూబ్ షార్ట్స్ చూస్తే, రైట్, ఈ విధంగా మరి అనేకమైన కార్యక్రమాల్లో నేను పాల్గొందితే నాకు సంతోషం పొందుకుంటాను అనుకుంటాడు. కానీ దేవునికి వాక్యం సెలవిచ్చేది ఏంటంటే కీర్తనలు 16:11 నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు అని దావీదురాజు రాస్తున్నాడు. దావీదురాజు ఆయన జీవితంలో అనేకమైన శ్రమలు అనుభవించి అనేకమైన కష్టాలు గుండా వెళ్ళాడు. కానీ ఆయన ప్రతి క్షణము దేవుని యొక్క సన్నిధిలో సమయం గడిపేవాడు. ఎందుకు అంటే ఆయన సన్నిధిలో నిజమైనటువంటి సంతోషం ఉంది. కాబట్టి ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది, మన జీవితంలో నిజమైన సంతోషం మనం పొందుకోవాలంటే దేవుని యొక్క సన్నిధిలో మన సమయము గడపాలి. ఎందుకు ఆయన సన్నిధిలో మనకి నిజమైన సంతోషం? ఒకవేళ మనం ఆలోచించి చూసినట్టయితే ఈరోజు మనం అనుభవిస్తున్న ప్రతి ఆశీర్వాదం కూడా పరము నుండే దేవుడు మనకి ఇచ్చినటువంటి వాడు. ఆయన ద్వారానే మనం ఆశీర్వదింపబడుతున్నాం. ఆయనే మనల్ని పుట్టించాడు, ఆయనే మనల్ని మేపుతున్నాడు, మన ప్రతి అవసరత ఆయనే తీరుస్తున్నాడు. ఆయన సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆయనే మనకు జవాబు ఇస్తున్నాడు, మన సమస్యలు పరిష్కారం చేస్తున్నాడు. మనకు అనారోగ్యం కలిగినప్పుడు స్వస్థత కూడా ఆయన యొద్ద నుంచే వస్తుంది. ఏదైనా కష్టం, బాధ, నిందలు, అవమానాలు మనం ఎదుర్కొంటున్నప్పుడు మనల్ని ఆదరించి, మన బలపరిచి, మనం నిలబెడుతున్నటువంటి వాడు దేవుడు ఒక్కడే. కాబట్టి అనేకమైన శోధనలు వచ్చినప్పుడు శోధనల మీద జయం కూడా ఇచ్చేది ఆయనే. ఈ లోకంలో మనం సంపాదించిన ప్రతి ఆస్తి కూడా, అది డబ్బే కావచ్చు, సిరి సంపదలే కావచ్చు, బంగారం ఏదైనా కావచ్చు, అది దేవుడిచ్చిందే. చాలాసార్లు మనం అనొచ్చు, ఇది నేను కదా చేసింది, నేను కదా కష్టపడి సంపాదిస్తుంది అనుకున్నట్టయితే ఒక ప్రశ్న వేసుకుందాం. ఇవన్నీ చేయడానికి కావాల్సింది ఏంటి? జ్ఞానం. వి నీడ్ విజ్డమ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్, రైట్? కానీ ఆ విజ్డమ్ ఎవరు ఇచ్చారు? ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచి వచ్చింది. గొప్ప భక్తుడైనటువంటి యోబు ఒక మాట అంటాడు, నేను దిగంబరినిగా వచ్చాను, ఏం లేకుండా వచ్చాను, కానీ ఇప్పుడు ఈరోజు నేను అన్ని అనుభవిస్తున్నాను. అంటే ఎవరు ఇచ్చారన్నాడు? యెహోవా ఇచ్చాను అన్నాడు. కాబట్టి ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన ఈ సమయంలో నిజమైన సంతోషం ఈ లోకంలో లేదు, కానీ ఈ లోకంలో సమస్తం ఇచ్చినటువంటి వాడు దేవుడే. కాబట్టి ఆయన సన్నిధిలో సమయం గడపడమే నిజమైన సంపూర్ణ సంతోషము ఆయన సన్నిధిలో ఉంది. అది ఆదివారం ఆరాధనే కావచ్చు, వ్యక్తిగతంగా మన దేవునితో గడిపే సమయమే కావచ్చు, కుటుంబ ప్రార్థనే కావచ్చు, ఏదైనప్పటికీ దేవునితో గడిపే ఒక్క క్షణమే నిజమైన సంపూర్ణ సంతోషంకి మార్గం. కాబట్టి ఈ సమయంలో సత్యాన్ని గుర్తెరిగి ఈ లోకంలో ఎన్ని పనులు చేసినా ఆ పొందుకునే సంతోషము అశాశ్వతం, టెంపరీ. కానీ దేవుని సన్నిధిలో గడిపే సంతోషము అది సంపూర్ణ సంతోషానికి నిజమైన మార్గం. కాబట్టి తీర్మానం చేసుకొని ఆయన సన్నిధిలో గడిపేటువంటి తీర్మానం మనం చేసుకోవాలని ప్రభువు పెట్టుకో.